గోదావరిలో క్రూడ్ ఆయిల్ లీక్ అయి ఆ ప్రాంతమంతా కూడా దుర్వాసన రావడంతో యానాం పరిసర ప్రాంత ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పైప్ లైన్ లీక్ వల్ల జరగరాని అనర్థం జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. తరచూ ఇలాంటి పైప్ లైన్ లీకేజీ వల్ల మత్స్య సంపద కనుమరుగైపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. పుదుచ్చేరి యానాం కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు విషయం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లిపోయారు. ఇంత జరుగుతున్న పైప్ లైన్ లీక్ పై ఓఎన్జీసీ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్న పుదుచ్చేరి ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ స్పందించి ఏం చేస్తున్నారని యానాం కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీనివల్ల డ్యామేజ్ అవుతుంది, దీనికి ఎవరు సమాధానం చెప్తారు? దీనివల్ల ఫిష్ చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే ఓఎన్జీసీ సంస్థ ఉందో అలాగే ఇక్కడ దర్యాలతో సొసైటీ భూమి పక్కనే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీని మీద